అసలు ఏమైంది సుందరి? మీ ఇద్దరి మొహాలు ఇలా అయిపోయాయేంటి? ఏం చెప్పమంటావక్క? కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుందన్నట్టు అయిపోయింది మా పరిస్థితి. కాళ్ళ మీద పడుతుందో వేళ్ల మీద పడుతుందో ముందు విషయం చెప్పు సుందరి. అసలు మీరిద్దరు ఏం చేస్తే ఇలా తయారయ్యారు? మేకప్ వేసుకున్నాం పెద్ద మావయ్య. ఏంటి, మేకప్ వేసుకుంటే ఇలా మారిపోయారా? నన్ను కూడా వేసుకోమన్నావు కదమ్మా, అయితే నేను కూడా ఇలాగే తయారయ్యేదాన్నేమో. సుందరి, నువ్వు మేకప్ వేసుకోవడం కొత్త ఏం కాదు కదా? ఎప్పుడు జరిగింది, ఇప్పుడెందుకు ఇలా జరిగింది? మాకు కూడా అదే అర్థం కావడం లేదు పెద్ద మావయ్య. రత్నాంగి, నువ్వైనా సరిగ్గా చెప్పు. కొత్త మేకప్ కిట్ ఏదైనా వాడారా, లేదా పడని పౌడర్ ఏదైనా మేకప్లో యూజ్ చేశారా? అదేం లేదక్క, ఎప్పుడు వేసుకునే మేకప్పే వేసుకున్నాం. ఎందుకు ఇలా అయిందో అర్థం కావడం లేదు. పిన్ని, ఏమైంది? మొహం ఏంటి అలా అయిపోయింది? ఎందుకు అలా? కెమికలా? అలాంటిదేం వాడలేదు రుద్రా. ఒకసారి గుర్తు చేసుకోండి. ఎప్పుడు వాడేదే అయితే ఎందుకు ఇలా అవుతుంది? పోనీ ఇంకెవరికైనా ఇద్దామనుకున్న మేకప్ పౌడర్ మీరు వాడారా? ఆహా, అలాంటిదేమీ లేదు రుద్ర. సరే సరేలే, ముందు ఆసుపత్రికైనా వెళ్ళండి. పాత రంగు తిరిగి రాకపోయినా ఈ కొత్త రంగు ఒళ్ళంతా పాకకుండా చూసుకోండి. ఈశ్వరి, ఎందుకమ్మా ఫోన్ వచ్చినా లిఫ్ట్ చేయట్లేదు? ఎవరి ఫోను? మన వీధిలో ఉండే సుబ్బారావు అంకుల్ పెదనాన్న. ఏం అవసరమై ఫోన్ చేశాడో లిఫ్ట్ చేసి ఫోన్ మాట్లాడమ్మా. హలో, లక్కమాంబ, ఏమండి? ఏమండి? లక్కమాంబ, అయ్యో, ఏమండి? తాతయ్య, నానమ్మ, అక్క ఆగు. తాతయ్య, అయ్యో నాన్న, నాన్న, అమ్మా, నానమ్మ, అయ్యో మమ్మీ గారు. అవును, మా అమ్మ నాన్న బయటికి రావడం అన్న చూసారా?
లేదండి, లోపల చిక్కుపోయినట్టున్నారు వాళ్ళు. అవునండి. ఆగండి. ఆ మంటలోకి వెళ్తే ఏమైనా ఉందా? నన్ను వెళ్ళనివ్వండి. అవును, ఫైర్ ఇంజిన్కి ఎవరైనా ఫోన్ చేశారా? ఈ గల్లీలోకి ఫైర్ ఇంజిన్ రావడం కుదరదు. నేనే వెళ్ళి తీసుకొస్తాను. చెప్పేది ఆగు. తాతయ్య గారు, తాతయ్య గారు, తాతయ్య, తాతయ్య గారు, తాతయ్య గారు, తాతయ్య గారు. ఏమైంది? అక్కడ లక్కం. తాతయ్య గారు రండి, జాగ్రత్త. చిన్నగా తాతయ్య నానా ఏం కాలేదుగా? తాతయ్య మీకేం అవ్వలేదు కదా? తాతయ్య నానా తాతయ్య, తాతయ్య, అత్తయ్య గారు ఇక్కడ. అత్తయ్య లక్కమాంబ లోపలే ఉంది. ఒక్క నిమిషం, నేను వెళ్ళి తీసుకొస్తాను. రుద్ర వాళ్ళని కాపాడడానికి తన ప్రాణాలను కూడా లెక్క చేయడం లేదు. లోపల ఉన్న వాళ్ళు బయటికి రావాలంటే చాలా కష్టం. ఇక ఆశ వదులుకోవాలేమో. బామ్మగారు, బామ్మగారు, బామ్మగారు. అక్క, అక్క, ఆగక్క, అక్క, ఆగు, అక్క. అమ్మ ఈశ్వరి, బామ్మ బామ్మగారు, బామ్మగారు, బామ్మగారు. జాగ్రత్త. బామ్మగారు, 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 బామ్మగారు లేవండి. బామ్మగారు, 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 బామ్మగారు లేవండి. బామ్మగారు, నానమ్మ, నానమ్మ లే, నానమ్మ, నానమ్మ లే, నానమ్మ. బామ్మగారు. అమ్మా నానమ్మ, అమ్మా గారు, నానమ్మ అమ్మా నానమ్మ, మా అమ్మకేం కాలేదు కదా? నానమ్మ, అమ్మా జాగ్రత్త అమ్మా. నానమ్మ. చూడమ్మా అమ్మా. నానమ్మ. అమ్మా అమ్మా. లక్కమాంబ బాబా, ఈశ్వరి ఎక్కడ? ఈశ్వరి, ఈశ్వరి, బాబు, బాబు రుద్ర, బాబా ఆగురా. జాగ్రత్త. ఈశ్వరి, 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 ఈశ్వరి.
ఈశ్వరి 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 ఏం చేస్తున్నావు? రా పద ఈశ్వరి. ఈశ్వరి రా రా. ఈశ్వరి 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 రుద్రగారు మన పెళ్లి శుభలేఖలు రుద్రగారు. ఈశ్వరి 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 రా రుద్రగారు ఈశ్వరి. ఏమండి లోపల ఈశ్వరి రుద్రకి ఏమైందో అని కంగారుగా ఉందండి. కంగారు పడకు కామాక్షి, రుద్రం ఉన్నాడు కదా, ఈశ్వరికి ఏమీ కానివ్వడు. ఈశ్వరి రుద్రగారు కాలిపోతున్నాయండి. అమ్మ ఈశ్వరి ఏం కాలేదు కదా? ఈశ్వరి ఇక్కడే ఉంది, ఇదిగో. ఏంటి ఈశ్వరి ఇది? అమ్మ జ్ఞాపకాలు పెద్దమ్మ. ఈ జ్ఞాపకాల కోసం నీ ప్రాణాల మీదకి తెచ్చుకుంటావా? అమ్మ నాతో ఎలాగో లేదు, జ్ఞాపకాలు కూడా లేకపోతే ఎలా పెద్దమ్మ? హలో అంబులెన్స్. అక్కడ ఏం జరుగుతోందో ఏంటో. రుద్ర వెళ్ళాక ఒక్క ఫోన్ కూడా చేయలేదు. రుద్ర కూడా ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. అసలేమై ఉంటుంది? ఏంటి యశోదా అంత కంగారుగా ఉన్నావు? అక్కడ ఈశ్వరి వాళ్ళ ఇంట్లో ఏమై ఉంటుందోనని కంగారుగా ఉందండి. ఏమై ఉంటుంది? అక్కడ కూడా పెద్ద ఘోరమే జరుగుంటుంది. ఎవరూ ఫోన్ కూడా మాట్లాడలేకపోతున్నారంటే మ్యాటర్ ఎంత సీరియస్గా ఉందో నీకు అర్థం కావట్లేదా? ఏం మాట్లాడుతున్నారండి? అసలు ఈశ్వరి రుద్రా పెళ్ళి అని అనుకున్న దగ్గర నుంచే అడుగడుగున ఏదో ఒకటి జరుగుతూనే ఉంది. వాళ్ళు పెళ్లి మాటలకి మన ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళకి మనకి మధ్య మనస్పర్ధలు. ఇదంతా మనం చేసిన తప్ప? మన రుద్రా వెళ్ళి వాళ్ళ దగ్గర సిగ్గు లేకుండా క్షమించమని ఒక ముష్టివాడిలా వాళ్ళ వాకిట్లో నిలబడ్డాడు. వాళ్ళల్లో ఒకటిలా బతకడం కోసం నానా అగచాట్లు పడ్డాడు. కాని వాళ్ళు అంగీకరించలేదు.
చివరికి ఇంటి నుండి గెటౌట్ అన్నారు. ఇప్పుడు ఏదో జస్ట్ మేకప్ వేసుకుంటే సుందరి రత్నాంగి మొహాలు తగలబడ్డాయి. అక్కడ వాళ్ళ ఇల్లు తగలబడింది. ఇవన్నీ చూస్తూ ఉంటే అసలు రుద్రకి ఈశ్వర్కి పెళ్లి జరగడం ఈ కాలానికి ఆ పైవాడికి కూడా ఇష్టం లేదు. అయినా నీకెందుకు వాళ్ళ మీద ఇష్టం కలగడం లేదు? అనుకోకుండా జరిగిన వాటికి ఈ పెళ్లికి ముడిపెట్టకండి. చూడే సుధా, శుభకార్యానికి ముందు ఏ చిన్న అడ్డంకి ఎదురైనా పెద్ద అపశకునంలా భావిస్తాం. అలాంటిది వీళ్ళ పెళ్లికి ముందు ఇన్ని రకాల అడ్డంకులు, ఇన్ని రకాల అవరోధాలు ఎదురవుతూ ఉంటే ఏం చేయాలో ఆలోచించు. మీరేం ఆలోచిస్తున్నారో నాకు తెలుసు. వీటిని అడ్డం పెట్టుకుని పెళ్లి ఆపాలనే నిర్ణయానికి వస్తున్నారు, అంతే కదా? అది ఎట్టి పరిస్థితుల్లోనూ జరగదు. చూడేశోదా, మనం వెళ్లే దారిలో మాటి మాటికి మన కాలికి ముళ్ళో రాళ్ళో తగులుతూ ఉంటే దారి మార్చుకుంటాం, లేకపోతే ఆ ప్రయాణమే ఆపేస్తాం. అంతేకాని అదే దారిలో ముందుకు వెళ్ళాం. ఇది కూడా అంతే. మనం చేసే ప్రయాణం సరదాకో షికారుకో అయ్యుంటే మీరన్నట్టుగానే చేస్తాం. కానీ అది జీవిత ప్రయాణం అయినప్పుడు, వెళ్లేది జీవిత గమ్యం అయినప్పుడు, దారిలో ఎలాంటి ముళ్ళొచ్చినా, ఎలాంటి రాళ్లు అడ్డగించినా ప్రయాణం ఆపం. మునుముందుకి వెళ్లే తీరతాం. ఇది రుద్ర జీవిత ప్రయాణం. ఈశ్వరుని పెళ్లి చేసుకోవడం వాడి లక్ష్యం. అలాంటప్పుడు మధ్యలో ఎన్ని అపశృతులు వినిపించినా, ఎన్ని అడ్డంకులు ఆపడానికి ప్రయత్నించినా వాడాగడు. వాడు ఆగినా నేనాగనివ్వను. అది కాదేశోదా. ఇక మీరాగండి. ఇప్పుడు సమస్య పెళ్లి చేయాలా వద్దా అని కాదు, అక్కడ ఈశ్వరి కుటుంబంలో వాళ్ళ పెద్దవాళ్లకి ఏమైందో అని. డాక్టర్, మా నాన్నమ్మని ఎలాగైనా కాపాడండి డాక్టర్, ప్లీజ్ డాక్టర్. ఆమె బాడీలో ఆక్సిజన్ లెవెల్ చాలా తక్కువగా ఉంది. ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్. మీరు దయచేసి కంగారు పడకండి. అత్తయ్య, పెద్దవాళ్ళిద్దరూ క్షేమంగానే ఉన్నారు. ఇప్పటికైనా నెగిటివ్గా ఆలోచించడం మానేయండి.
తాతయ్య గారు